హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చికెన్ కూర కుండలో చేస్తున్నానండి. నేను ఏ విధంగా చేస్తాననేది చూడండి. ఫస్ట్ అయితే ఉప్పు, కొంచెం పసుపు, అలాగే రుచికి తగినంత కారం. ఎంత కారం తింటారో అంత వేసుకోండి. నేనైతే 2 చెంచాల కొంచెం వేసానండి. ఇదైతే కొంచెం కారంగా అయితే ఏం లేదు. తర్వాత కొంచెం అంతా నూనె వేసి ఇలాగ కలిపేసుకోవాలండి. దీంట్లో నేను అల్లం పేస్ట్ వేయలేదు, ఎందుకంటే కొంచెం దంచడానికి టైం పడుతుంది కాబట్టి. అలాగే కుండ పెట్టేస్తానండి. చూడండి, కుండంతా వేడెక్కాలి అనమాట. అంటే మనం వాటర్తో కడిగేసాం కదా, ఆ నీళ్ళన్నీ వినికిపోయేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టానండి. 2 చిన్న టమాటాలు తీసుకున్నాను, 1 ఉల్లిపాయ తీసుకున్నాను, అలాగే 4 చిన్న పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇలాగ తాలింపులో వేసేసి మగ్గనివ్వాలండి. చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. 2 రెబ్బలు కరివేపాకు అయితే తీసుకున్నాను. అలాగే ఇలా మూత పెట్టేసి మగ్గనివ్వాలి. కొంచెం అంతా అల్లం పేస్ట్ వేసేసుకొని 1 చెంచాన్నర అయితే వేసానండి. చిన్న చెంచాతో వేసాను అనమాట. ఇలా అయితే మొత్తం కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల టమాటా ముక్కలు వేసేసుకొని ఈ ఉల్లిపాయల్లో మగ్గనివ్వాలండి. టమాటా అంతా బాగా మగ్గిపోవాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. మూత పెట్టేసి మగ్గనివ్వాల్సి ఉంటుంది. మగ్గిన తర్వాత ఇలాగ చికెన్ అంతా మనము ముందుగా కలిపి పెట్టిన చికెన్ అంతా వేసేసుకోవాలండి. చూడండి, వేసిన తర్వాత ఒకసారి ఇలా కలబెట్టి దానిపైన మూత పెట్టేసుకుందాము. ఇలా మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి, కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇందులో నుంచి వాటర్ అయితే వచ్చేస్తుంది ఇలాగా పైకి. ఇలా మూత పెట్టేసి మగ్గనివ్వాలి. చూడండి, ఒకసారి చక్కగా ఉడుకుతుంది. దీంట్లో మనం కొంచెం అంతా వాటర్ వేసుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంది, అదంతా వినికిపోయిన తర్వాత మనం మళ్ళీ గ్రేవీ కోసం అని కొంచెం అంతా వాటర్ అయితే వేసుకుంటున్నాము. ఇలాగా వాటర్ వేసినాక మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు అయితే వదిలేయాలండి. ఇలాగ మధ్యలో చూస్తూ కలుపుకుంటూ మూత పెట్టేసుకోవాలి. బాగా దగ్గర కావాలండి, వాటర్గా ఉండకూడదు అనమాట. ఇప్పుడు నేను చికెన్ మసాలా అయితే ఎవరెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇంకా దీంట్లో ఏం మసాలాలు అనేది వాడట్లేదు, ఎవరెస్ట్ చికెన్ మసాలా మాత్రమే వాడుతున్నాను. చూడండి, ఇలా దగ్గరికి అయిపోయింది. ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసేసి కొంచెం మూత పెట్టేసి అలాగా స్టవ్ బంద్ చేసి వదిలేద్దామండి. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు వేడి వేడి రైస్తోని మనము రుచిగా వండుకున్న కుండలో చికెన్ ఎంత బాగుందో చూడండి. చాలా టేస్టీగా